హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 8 ఆఫ్ వారణాసి సిరీస్. మా వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నందుకు సారీ. అండ్ ఈరోజు మేము అయోధ్యకి వెళ్తున్నాం. అండ్ జస్ట్ ఫ్రెష్ అయ్యి ఇంకా వెళ్ళిపోతున్నాం. మేకప్ అలాంటివన్నీ కార్లో చేసుకుందాంలే, ఎందుకంటే 5 hours ఆఫ్ జర్నీ. సో అక్కడ చేసుకుందామని వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చాక అందరం స్టార్ట్ అయిపోతాం అయోధ్యకి. మా స్మిత ఇంకా లేట్ చేస్తుంది గైస్, పైకి వెళ్ళింది. స్మిత వచ్చింది గైస్. సే హాయ్. హాయ్ గైస్. హలో గైస్. ఇలా మేకప్ వేసుకుంది గైస్, మేము ఎవ్వరం వేసుకోలేదు, టైమే లేదు మాకు. నాకు టైం ఉంది, వేసుకున్నా. అందరికంటే ముందు లేచాను, వేసుకున్నాను. లాస్ట్ లేట్ చేసింది కూడా ఈమె మేకప్ వేసుకుని. ఫ్రెండ్స్ అందరు రెడీ చేస్తున్నారు. సో అయోధ్య కొంచెం మాకు లాంగ్ జర్నీ, అందుకని అందరం కార్లో కొంచెం రెస్ట్ తీసుకున్నాము. అంటే దగ్గరకు వచ్చాక లేచి రెడీ అయ్యి అప్పుడు దిగేయచ్చులే అలా అనుకుని. సో ఇక్కడ మేము ఆగాము, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి. నేనైతే కార్లోనే కాసేపు నిద్రపోయాను. తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళా, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ నన్ను కూడా తినమంటున్నారు, బట్ నేను పొద్దున్నే ఏం తినను మోస్ట్లీ. సో అండ్ మా ఫ్రెండ్స్ మంచిగా పకోడీలు అండ్ జీరా రైస్ అండ్ పరోటాలు చెప్పారు. మంచిగా బాగుందంట ఫుడ్, వాళ్ళు బాగా చిల్ అయ్యారు. సో ఇంకా మేము మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాము, మంచి మంచి సాంగ్స్ పెట్టుకుంటూ. చెప్తున్నా గైస్, మేము కార్లోనే రెడీ అవుతున్నాం గైస్, ఎందుకంటే మార్నింగ్ లేసి కానీ రెడీ అవ్వాలి, టైం దొరకలేదు. అస్మిత సెకండ్ రౌండ్ ఆఫ్ మేకప్. లేటు ఆల్రెడీ మార్నింగ్ ఒక రౌండ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ రౌండ్. మేము తల్లో పూలు పెట్టుకోవడానికి ఇక్కడ పూలు దొరకవన్నీ ప్లాస్టిక్ పూలు తెచ్చుకున్నాము. మంచిగా ఓకేనా? బాగుందా? ప్లాస్టిక్ పూలు పెట్టుకున్నాం. సో ఇంకా లాస్ట్కి మేము అయోధ్య రీచ్ అయిపోయాము. వన్స్ అక్కడ రీచ్ అయిపోయాక మా కార్ అతను అక్కడ రిక్షాస్ ఉండే దగ్గర ఆపారు. సో వాళ్ళు మాట్లాడారు మాతో. ఒక 2500కి అట్లా ఒక గైడ్ అండ్ ఒక అతను వస్తారు తిప్పడానికి, అండ్ అన్ని కవర్ చేస్తామన్నారు మేము అడిగినవన్నీ. గైస్, మేము అయోధ్య వచ్చేసాం, కానీ ఇంకా అస్మిత రెడీ అవ్వడం అవ్వలేదు. సో కొంచెం బార్గెన్ చేసి ఆ రిక్షా వాళ్ళతోటి 1500కి మాట్లాడాము. సో మాతో పాటు గైడ్ వస్తారంట టెంపుల్ దగ్గరికి, అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తా అన్నారు. సో ఫస్ట్ మేము టెంపుల్కి తీసుకెళ్ళిపోమన్నాము. ఇంకా వెళ్ళేదారిలో ఇవి బిల్డింగ్స్ అవి ఉంటే చూస్తున్నాము, చాలా డిఫరెంట్గా అనిపించాయి అన్నీ. వచ్చాము, చాలా ఎగ్జైటెడ్ ఉన్నాము, బాగా అలసిపోయాము. గొంతులు పోయినాయి మాకు, ఒకసారి ఇద్దరు నవ్వు వినండి, నా నవ్వు కూడా వినండి. సో ఇది అయోధ్య రైల్వే స్టేషన్ అంట, డెవలప్ చేసాక చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది ఇది. సో అక్కడ మేము రోడ్ మీద ట్రావెల్ చేస్తుంటే మోస్ట్లీ ఇట్లా పెయింటింగ్స్ అవి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో మమ్మల్ని కొంచెం దూరంలోనే ఆపేశారు, ఎందుకంటే అక్కడ వెహికల్స్ అలౌ లేవని. ఇంకా అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తే ముందుకి ఫోన్ లాకర్స్ ఇవన్నీ ఉంటాయంట, అది పెట్టేశాక నెక్స్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోవాలి. సో ముందు నడుస్తున్న అతను మా గైడ్, ఇతనే తీసుకెళ్తున్నాడు. राम मंदिर में सेल फोन वॉच मेडिसिन क्लिपर ये सब मत लो, लाकर में गवर्नमेंट लाकर में आपका सामान जमा हो जाएगा। ओनली स्मार्ट पर से जाएगा आपका, वो सब लाकर में जमा होकर आपको चाबी मिल जाएगा। मैं आपके साथ में रहूँगा, प्रॉब्लम नहीं है। जय श्री राम। जय श्री राम। సో ఇది యాత్రి సేవా కేంద్ర, ఇక్కడ మోస్ట్లీ లైక్ వెయిట్ చేసే వాళ్ళు అలా ఉంటారు. లైక్ మేము అయోధ్య రీచ్ అయిపోయాం, చల్లగా ఉంది ఇక్కడ కూడా, చాలా చల్లగా ఉంది ఇక్కడ కూడా, బట్ ఓకే. మేము మా ఫోన్ లోకల్లో పెట్టేస్తాము, సో మైక్ కాంట్ రికార్డ్ దిస్. We came to Ayodhya. దర్శనం 2 hours పడుతుంది అంటున్నారు.
చూద్దాం ఏమవుతుందో. మేము ఇంకా మిగతా ప్లేసెస్ కవర్ అవుతుందో లేదో మాకు తెలీదు, కానీ ఫస్ట్ ఇదైతే మెయిన్ థింగ్ అయిపోవాలి. సో ఈవినింగ్ సరయూ ఆర్తి అండ్ లేజర్ షోకి వెయిట్ చేస్తాం. యాక్చువల్లీ వారణాసి కన్నా అయోధ్యలోనే చాలా చల్లగా ఉంది. ఒక 3 టైమ్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది. అండ్ మేము ఇంక ఇక్కడ కొంచెం దూరం నడుస్తున్నాము, ఎందుకంటే టెంపుల్ ఎంట్రన్స్కి అక్కడ ఫోన్ పెట్టేసి అండ్ చెప్పులు కూడా అక్కడే పెట్టేసి తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో మాకు ఏమీ సపరేట్ టికెట్స్ లేవు దర్శనానికి స్పెషల్గా. అండ్ మార్నింగ్ ట్రై చేసాము, విఐపి దర్శనం టికెట్స్ ఒక 6 AM అలా ఓపెన్ అవుతాయి, బట్ ఓన్లీ అవి 50 స్లాట్సే ఉంటాయి. అండ్ ఓపెన్ చేసింగానే అయిపోయినాయి. మాకే 5 కావాలి కదా, ఇంకా ఓపెన్ చేసింగానే అయిపోయినాయి. సో ఇంకా మేము నార్మల్ దర్శనం లైన్లో వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ మా గైడ్ సపరేట్ లైన్లో తీసుకెళ్తాను, కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి దర్శనం అని చెప్పారు. ఇంకా అతనితో వెళ్తున్నాం. छोटे छोटे बाटों में वहाँ पे आप लोग दर्शन करेंगे, राम जी, लक्ष्मण जी, सीता मैया, हनुमान जी। वहाँ पे फिर मैया मंदिर जो है वहाँ पे मूर्ति देखा हुआ है, वहाँ पे आप लोग दर्शन करेंगे। मैं आपके साथ चलूँगा, कोई प्रॉब्लम नहीं है। సో ఫస్ట్ ఇలా సెక్యూరిటీ చెక్ ఉంది, ఇది అయిపోయాక లోపలికి వెళ్ళాక అక్కడే టెంపుల్ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ రోజైతే ఫుల్ జనాలు ఉన్నారు, అక్కడ చాలా రష్ అనిపించింది. దర్శనం అట్లీస్ట్ 2 hours పడుతుందని చెప్పారు. సో ఇక్కడ మా హ్యాండ్ బ్యాగ్స్లో అందరూ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏమైనా ఉంటే దాంట్లో పెట్టేసి అక్కడ లాకర్లో పెట్టి నెక్స్ట్ ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళిపోవాలి. సో అక్కడ వరకే అలౌడ్ ఫోన్స్, తర్వాత ఏం రికార్డ్ చేయలేకపోయాము. డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాము. దర్శనం చాలా బాగా అయింది, 1.5 hour అలా పట్టింది. ఇప్పుడే దర్శనం అయింది, చాలా బాగుంది టెంపుల్ అయితే, సూపర్. దర్శనం కూడా చాలా అన్ని సైడ్స్ నుంచి చూసుకుంటూ వెళ్ళొచ్చు, లైక్ ఒక 5 minutes కంటిన్యూగా చూడొచ్చు, అలా మెల్లగా వెళ్తే లైన్ అన్ని యాంగిల్స్ నుంచి చూసినా కనిపిస్తుంది క్లియర్గా. చూడండి, నేను ఒకసారి సెకండ్ టైం కూడా వెళ్ళాను, సైడ్ నుంచి చూస్తాను. మళ్ళీ ఊరేగింపు జరుగుతుంటే మేము అప్పుడప్పుడే అది కూడా ముట్టుకున్నాం మేము. దాంట్లో దర్శనం. సో లోపల టెంపుల్ని ఏం రికార్డ్ చేయకూడదు కాబట్టి ఇట్లా జస్ట్ బయట చిన్న క్లిప్స్ తీసుకున్నాను అంతే. దీని తర్వాత నెక్స్ట్ మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళాం. గైడ్ తీసుకోవడం చాలా వర్త్, ఎందుకంటే అతనికి ఐడియా ఉంటుంది కాబట్టి తొందరగా షార్ట్ కట్స్లో అండ్ చిన్న గదిలో తీసుకెళ్ళిపోతున్నారు. మ్యాక్సిమం కవర్ చేస్తామన్నారు, ఎందుకంటే మాకు ఓన్లీ ఆ 1 day టైం ఉంది ఏది కవర్ చేయాలన్నా. అసలు దర్శనం అయిన తర్వాత మాకు మొత్తం రన్నింగ్ లాగానే ఉన్నాయి, అన్నీ కవర్ చేయాలంటే స్పీడ్గా వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మేము హనుమాన్ గడి టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ మాత్రం ఫుల్ జనాలు ఉన్నారు. అండ్ టెంపుల్ 5:30కి క్లోజ్, అప్పటికి ఆల్మోస్ట్ మేము 5:20 అలా ఉన్నాం ఇక్కడ. సో ఎలానా అలా దూరిపోయాము. నేను, శ్రీవాణి, ఆస్మా దర్శనం చేసుకుని వచ్చేసాము. నన్నైతే లాస్ట్ నా దగ్గర గేట్ వేస్తాడు, ప్లీజ్ అని చెప్పి దూరిపోయాను. అండ్ అస్మితకి, రేష్మ నా వెనకాల ఉన్నారు. అప్పటికి ఎగ్జాక్ట్ వాళ్ళ దగ్గర ఆగిపోయింది. నెక్స్ట్ మేము దశరథ్ మహల్కి వెళ్తున్నాం. అన్నీ దగ్గరే ఉన్నాయి, బట్ రూట్స్ తెలియాలి. మాకు గైడ్ ఉండడం వల్ల షార్ట్ కట్లో తీసుకెళ్ళారు ఫాస్ట్గా. राजा दशरथ का महल है, ये यहाँ पे समझ लो राजा जी यहाँ पे राज्य करते थे, इसलिए बोला गया राजा दशरथ जी का महल, राम जी का पिता जी का महल। यहाँ पे दशरथ महल ये सब पुराना मंदिर है, यहाँ पे आप लोग दर्शन करेंगे, फिर आगे का दर्शन। बोलिए प्रभु श्री रामचंद्र भगवान की जय। नमस्कार। ఈ మహల్లో రాముడు తన చిన్నప్పుడు ఇక్కడే ఉండేవారంట వాళ్ళ ఫ్యామిలీతోటి. సో వాళ్ళ కుటుంబం మొత్తం ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు అన్నమాట. దశరథ్ మహల్ చూసాక బయటకు వచ్చాక ఇలా స్ట్రీట్ షాపింగ్ ఉంది, ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ మేము కనక్ భవన్కి వెళ్ళాలి. సో మళ్ళీ స్పీడ్గా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఏం వెహికల్స్ అలో లేవు, సో స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇది అయిపోయాక నెక్స్ట్ మేము సరయూ హారతికి కూడా వెళ్ళాలి. సో ఎగ్జాక్ట్ హారతి టైం కల్లా మేము అక్కడ రీచ్ అవ్వాలి. సో ఇది కనక భవన్, ఏంటిదంటే బంగారు భవన్ అన్నమాట. సీతాదేవి అయోధ్యకి కోడలుగా వచ్చినప్పుడు వాళ్ళ చిన్నత్త సీతాదేవికి గిఫ్ట్ లాగా ఇచ్చిన భవన్ ఇది.
సో అక్కడ గోడల దగ్గర ఇట్లా సీతారాం అని ఉంది. అందరూ వాళ్ళ ఫింగర్స్తో రాస్తున్నారు. ఇంకా మేము కూడా వాళ్ళని చూసి రాసాం ఇలా. పాపం గైస్ అస్మిత డ్రెస్ ఇంకా అప్పటికి 7 అయిపోయింది నైట్. అండ్ 7:30కి సరయూ హారతి ఉంది. సో మేము ఇంకా అటు వెళ్తున్నాము స్పీడ్గా. ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు. మేము హనుమాన్ దగ్గర లైన్లో ఉన్నప్పుడు కూడా ఆయన అన్నాడు డ్రెస్ చాలా బాగుంది అని. దాంతో మీరు సౌత్ ఇండియన్స్ అని గుర్తుపట్టారు. హైదరాబాద్ బాగుంటుంది. సో ఇది లతా మంగేశ్వర్ చౌక్. వెళ్ళే దారిలో చూపించుకుంటూ వెళ్ళారు. जय श्री राम, जय सरजू नदी राम घाट है। सरजू नदी राम घाट है। यहाँ पे राम सीता ने यहाँ पे स्नान किया था। स्नान करने के बाद गौ माता का पूजा होता है। अभी सुबह होता है, सब लोग गौ माता को लेके चले गए विद्यार्थी वहाँ पे। यहाँ पे कुंवारी गौ माता है। यहाँ पे राम सीता ने स्नान किया था। स्नान करने के बाद गौ माता का पूजा होता है। यहाँ पे जलमार्जन करेंगे। मोबाइल का पैसे का विशेष ध्यान रखेंगे। जहाँ पे भगवान वहाँ राक्षस जरूर रहते हैं। मेरा काम बताना, आप लोग का काम करना। बोलो रामलला सरकार की जय। आरती लीजिए, फिर आगे का दर्शन సో ఇంకా హారతి స్టార్ట్ అవ్వబోతుందని చెప్పి మేము కూడా కూర్చుని రెడీగా ఉన్నాం చూడడానికి. మనం అక్కడ నుంచి ఉంటేనే పోయింది వీడియో బాగా వస్తుంది. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అందరం చాలా బాగా చూసాము హారతి. ఫ్రెండ్ నుంచున్నాము, చాలా బాగా కనిపించింది. ఇంకా హారతి కంప్లీట్ అయిపోయాక అందరం హారతి తీసేసుకుని ప్రసాదం తీసుకుని స్టార్ట్ అయిపోయాము మా కార్ దగ్గరికి. సో అక్కడికి వెళ్ళాక వారణాసికి స్టార్ట్ అవ్వాలి. సో మాకు ముందు ఎక్కడ టైం దొరకలేదు, చాలా హరీబరీగా వెళ్ళాము. ఇంకా హారతి అయిపోయాక బయట ఉన్న షాప్స్ దగ్గర ఇంట్లో కావాల్సినవి తీసుకున్నాను. రాముడి విగ్రహాలు ఇంకా ఫొటోస్ అవి తీసుకున్నాను. సో మేము వెళ్తున్నప్పుడు మొత్తం రోడ్లో సైడ్కి అన్నీ ఇవే పెయింటింగ్స్ లైక్ ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. కంటిన్యూగా ఉంది. ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వరకు కంటిన్యూగా ఇవన్నీ స్టోరీస్ ఉన్నాయి. కష్టపడి అయోధ్య ట్రిప్ కంప్లీట్ చేసాము. ఫుల్ రన్నింగ్లో అన్ని కవర్ చేసేసాము. మీరు సూపర్గా చూపించారు, అంత అదరగొట్టేశారు. ఇంకా మేము రూమ్కి వెళ్తాము. రూమ్కి వెళ్ళి రేపొద్దున గయాకి ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, బాయ్ బాయ్, సీ యూ టుమారో. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఫస్ట్ వెళ్ళిపోయి డిన్నర్ చేద్దామని. టూ మచ్ చల్లగా ఉంది, వణికిపోయాము. ఇంకా హోటల్ వాళ్ళు హీటర్ తీసుకొచ్చి ఇచ్చారు మాకు. ఇంకా ఈ హోటల్లో తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్ అక్కడ. తర్వాత మేము వారణాసికి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళేదారిలో ఆల్రెడీ అందరూ ఇంకా సిక్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ డే ఉన్న గయా ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాం. ఇంకా ఇలా మా డే కంప్లీట్ అయిపోయింది. వీఆర్ బ్యాక్ టు వారణాసి.
Please subscribe our channel and like, share, comment our videos. Thank you. Bye bye.